చాలామంది నన్ను ఎలాంటి పేస్ట్ యూస్ చేయాలి అని అడుగుతారనమాట. సో ఎలాంటి పేస్ట్ యూస్ చేయాలి అంటే, కంప్లైంట్ ఏమీ లేకుండా నార్మల్గా ఉండే వాళ్ళకి మనం ఫ్లోరైడ్ ఉండే పేస్ట్ యూస్ చేసుకోవచ్చు. ఆ పేస్ట్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఉండటం వలన మనకి పళ్ళు పుచ్చిపోవు, అదొకటి. రెండవది, ఏదన్నా పర్టికులర్గా ఒక కంప్లైంట్ ఉండటం వలన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిగుర్ల నుంచి రక్తం గారుతూ ఉంటుంది అనుకోండి. సో చిగుర్ల నుంచి రక్తం ఎందుకు వస్తుంది అంటే, చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వస్తుంది. సో చిగుర్ల నుంచి ఇన్ఫెక్షన్ తగ్గడానికి సంబంధించిన పేస్ట్లు ఉంటాయి అన్నమాట. సో అట్లాంటివి మనం ప్రిస్క్రైబ్ చేస్తాం జనరల్లీ. మూడవది, పన్ను సెన్సిటివిటీ ఉంటుంది. టీత్ సెన్సిటివిటీ అనేది పన్ను అరిగిపోవడం వల్ల కానీ లేదంటే పుచ్చిపోవడం వల్ల కానీ వస్తుంది. సో దానికి తగ్గట్టు మనం ఆ పేస్ట్లు ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఎవరికి ఏ కంప్లైంట్, ఏదన్నా పర్టికులర్గా ఒక కంప్లైంట్ ఉంది అంటే నియర్ బై డెంటిస్ట్కి వెళ్ళేసి ఆ కంప్లైంట్కి సంబంధించి ఎందుకు ఆ కంప్లైంట్ వచ్చిందనే దాన్ని బేస్ చేసుకొని పేస్ట్ సెలెక్ట్ చేసుకొని అది వాడితే మనకు చాలా బాగుంటుంది.